ఈయనేమంటాడు, అప్పుడు ఆపేశారు మేము తెచ్చామంటున్నాడు. అతను ప్రారంభిస్తే వీళ్ళు ప్రారంభించారు, అతను శంకుస్థాపన చేశాడు వీళ్ళు ప్రారంభించారు. సరిగ్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన చోట జరగల కన్స్ట్రక్షన్, అది వేరు. ఇప్పుడు జరిగింది వేరు. శంకుస్థాపన ఇక్కడ జగన్ రాయి ఉంటది, శంకుస్థాపన దాన్ని మళ్ళీ పక్కన పడగొట్టారు అప్పుడు గొడవలు. ఇక్కడ శంకుస్థాపన అప్పుడు ఎందుకు జిఎంఆర్ది ఓపెన్ గా వీడియోలో ఉన్నాయి. మీ నాన్నగారి హయాంలో ఇది చేసాము హైదరాబాద్ ది ప్లస్ ఢిల్లీది కూడా చేసామని ఆయనే చెప్పాడు. ఢిల్లీది కూడా రాజశేఖర్ రెడ్డి జిఎంఆర్కి ఇప్పించాడు ఎయిర్పోర్ట్. ఆ రెండు మీ నాన్న హయాంలోనే ప్రారంభించాము, శంకుస్థాపన మీ నాన్న హయాంలో జరిగింది, ప్రారంభోత్సవం కూడా మీ నాన్న చేతుల మీదుగానే జరిగింది. ఇక్కడ ఇది నేను ఈ ఏరియా వాడిని, నా ఏరియాది మీ పుణ్యమాని కడతానని అతను ఓపెన్ గా చెప్పాడు. మీ హయాంలో జరగాలని కోరుకున్నాడు, కాకపోతే అప్పుడే 3 ఏళ్లు పడుతుందని ఆయన చెప్పాడు. జగన్ 2 ఏళ్లకు పూర్తి చేయవన్నా అని అడిగాడు, సాధ్యం కాదన్నాడు. అప్పుడే జగన్ ఆ స్టేజ్ మీద నుంచి ఆయన వచ్చేసాడు. 2026కి ఇక్కడి నుంచి ఫ్లైట్లు ఎగురుతాయి అని జరిగింది. అదే ఏముంది అందులో, అందులో ఆయన ఆపితే మేము చేసాం. ఇది దాంట్లో అంటే అన్నిటికంటే ఈ నినాదం ఎత్తుకున్నారు కానీ ఆ లెక్కన వీళ్ళెన్ని మాటలు మాట్లాడారు, అది జరగదు ఇది జరగదని, రాష్ట్ర దేశంలోనే జరగదు అన్నారు. నరేంద్ర మోడీ ఉంటే టీ అమ్ముకోవడానికి కూడా పనికి రాడన్నారు. ఇవన్నీ మాట్లాడలేదు వీళ్ళు మాత్రం. కాకపోతే ఇందులో మళ్ళీ క్రెడిట్ చౌర్యం గురించి ఎవరైతే వాళ్ళదన్నట్టు రైట్ చూద్దాం మొత్తానికి.